పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్‌స్టర్‌గా 'ఓజస్ గంభీర్‌గా' మనకు 'ఓజీ' సినిమా వస్తోంది. సెప్టెంబర్ 25 రిలీజ్ అవుతోంది. అంటే కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. ఒక్క 2 వారాల్లో మనకి థియేటర్‌లో మన 'ఓజస్ గంభీర' సంచలనం సృష్టించబోతున్నాడని చెప్పొచ్చు. దీనికి సంబంధించి తాజాగా ఒక అప్డేట్ చెప్పి మిమ్మల్ని అందరినీ ఆనందింపజేయాలని నా ఉద్దేశం. అదేంటంటే ఈ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్స్‌లో ఇంక 1 ఆర్ 2 డేస్‌లో మొత్తం సినిమా ఫస్ట్ కాపీ వచ్చేసిందని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇదే డీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ యూనిట్ చెప్తున్నారు. దాంట్లో భాగంగా 15 గాని, 17 గాని మనకి ఒక ట్రైలర్ రిలీజ్ అవుతుంది. ఇప్పటికే గ్లింప్స్ ఫైర్ స్టోమ్ గాని, నెక్స్ట్ వచ్చిన దాన్ని గాని చూస్తే మనకసలు పిచ్చెక్కిపోయింది. ఈ ట్రైలర్ చూస్తే ఇంకెలా ఉంటుందో మనకు తెలీదు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ విషయానికొస్తే ఆహ్, ప్రమోషన్స్ విషయంలో కొంచెం సంతృప్తిగా లేదు. ఇంకా ఇంతటి అంచనాలు, భారీ అంచనాలున్న ఈ సినిమాకి కొంచెం ప్రమోషన్స్ ఇస్తే ఇది ఇండస్ట్రీ హిట్‌గా నిలుస్తుందని చెప్పి అభిమానులంతా, ఫ్యాన్స్ అంతా కొంచెం చిన్నపాటి నిరాశ ఉంది. అయితే సోషల్ మీడియాలో చాలా అప్డేట్సు పవన్ కళ్యాణ్‌కి సంబంధించి చాలా హల్చల్ చేస్తున్నాను. అందులో ఇబ్బందేం లేదు గానీ, మనందరం కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడా అని కూడా అభిమానులు చూస్తున్నారు. ప్రమోషన్స్ మొదలవ్వాలంటే. ఇది 19 విజయవాడ, అలాగే 20న మనకి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారన్నట్టుగా కూడా కొన్ని వార్తలు ట్రేడ్‌లో ఉన్నాయి. ఎందుకంటే ట్రేడ్‌కి ఇప్పుడు ఆహ్, మనకి అభిమానులందరికీ పవన్ కళ్యాణ్ ఒక పెద్ద సినిమా, పెద్ద హిట్ ఏ రకంగా మనం ఆశిస్తున్నామో, ఇండస్ట్రీ కూడా అదే ఆశిస్తుంది. ఎందుకంటే గత కొద్ది కాలంగా చూస్తే మన సినిమా ఇండస్ట్రీ పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉందని చెప్పాలి. బాగా పెద్ద పెద్ద ఈ సినిమాలు బాగా హిట్ అవుతాయని ఎక్స్‌పెక్ట్ చేసినవి కూడా అక్కడికక్కడికే నిలిచిపోయాయి. సో, ఇప్పుడు 'ఓజీ' మీదే అందరి కళ్ళు. అవతల ట్రేడ్ గాని, ఇక్కడ మన ఫ్యాన్స్ గాని మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా కూడా 1000 కళ్ళతో 'ఓజీ' సినిమా గురించి ఎదురు చూస్తోంది. దానికి తోడు జనాల అంచనాలకు తోడు ఇక్కడ మనకి ఓవర్‌సీస్ నుంచి కూడా చూస్తే ఇప్పటిదాకా 18 రోజుల ముందు అది ఓపెన్ చేస్తే సుమారు 50,000 టికెట్లు ప్రీ బుక్ అయ్యాయని తెలుస్తోంది. మన ఇండియా రూపీస్‌లో చెప్తే 12,00,00,000 సుమారు గ్రాస్ ఆల్రెడీ అక్కడ కలెక్ట్ అయిందని కూడా మనకి అర్థమవుతోంది. సో, దాని ప్రభంజనం ఏ రకంగా ఉంది పవన్ కళ్యాణ్, ఎందుకంటే ఈ 12,00,00,000 గ్రాసు ప్రీమియర్ షోస్‌కి 50,000 టికెట్ బుక్ అవ్వడం అనేది ఇంతకుముందు ఓవర్‌సీస్‌లో ఆహ్, పవ పాన్ ఇండియా మూవీలు, గ్లోబల్ మూవీలుతో పోల్చినా కూడా దరిదాపుల్లో కూడా అది లేదట. అంటే ఈ ప్రీమియర్‌కి 50,000 టికెట్లు, 12,00,00,000 గ్రాసు 12,00,00,000 గ్రాసు ఇంతకుముందు ఏ సినిమా కూడా మన ఇండియన్ సినిమాకి కూడా లేదని చెప్తున్నారు. అది పవర్ స్టార్ స్టామినా అని మనం ధైర్యంగా చెప్పొచ్చన్నమాట. ఇంకోటి చెప్తున్నాం కదా! ఇందాక చెప్పినట్టు ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కి ఇంకో స్పెషల్‌గా ఏం చేద్దాం అనుకున్నారంటే, మన మెగాస్టార్ కూడా ముఖ్య అతిథిగా రాబోతున్నారని కూడా ఒక టాక్ వినబడుతోంది. ఇంకా అది ధృవీకరించాలి యూనిట్. ఖచ్చితంగా అన్నయ్య, తమ్ముడు ప్రీ రిలీజ్ ఈవెంట్ రావడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. వాళ్ళిద్దరిని ఒక స్టేజ్ మీద అంటే ఒక సినిమా ఫంక్షన్ మీద కూడా చూసి అభిమానులు చాలా కాలం అయిందని అనుకోవచ్చు. అంటే పొలిటికల్‌గా కలిసి ఉన్నది అవి చూసాం గానీ, సినిమాకి సంబంధించి ఎందుకంటే ఈయన చేసిందే ఆహ్, ఎలక్షన్స్ తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమాలు ఈ మధ్య కాలంలో మనకి స్పీడ్ అయ్యాయి కాబట్టి ఆహ్, ముఖ్య అతిథిగా మెగాస్టార్ రావడం అనేది కూడా ఒక శుభ సూచకమని చెప్పాలి. 'ఓజీ' సినిమా మనకి ఇప్పటికే చూస్తే గనక ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా, అలాగే ఇమ్రాన్ హష్మి, బాలీవుడ్ సంబంధించిన ఇమ్రాన్ హష్మి ఒక 'ఉమి' అనే ఒక గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్‌లో కనబడుతుంది. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి టోటల్‌గా ఒక డిఫరెంట్ లుక్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనరు. దీంట్లో కూడా మనకి పవర్ స్టార్ ఒక గ్యాంగ్‌స్టర్‌గా మనకిప్పుడే చూడలేదు. ఆ షేడ్‌లో మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి, దాని మీద ఎలా వచ్చిందో డైరెక్టర్ 'సుజిత్' కూడా 'సాహో' సినిమా ఆశించినంత విజయం సాధించినప్పటికీ ఒక స్టైలిష్ డైరెక్టర్‌గా చాలా ఒక ఒక సినిమాకి ఒక కొత్త లుక్ తీసుకొచ్చాడు ఆ 'సాహోకి'. ఇప్పుడు కూడా చూస్తే గనక మొత్తం మీద 'పవర్ స్టార్' ఒక కొత్త తరహాలో ట్రీట్ చేశారు, చూపించారు అని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. ఇది విజువల్ వండర్‌గా ఉంటుందని మనం గెస్ చేస్తున్నాం. అలాగే ఒక ట్రీట్ ఆయన మనకి ఇవ్వబోతున్నారని చెప్పి మనం అనుకోవచ్చు. 'హరిహర వీరమల్లు' పీరియాడిక్ అడ్వెంచరస్ ఆ మూవీలో ఏదైనా చిన్నపాటి నిరాశ, నిస్పృహ మన అభిమానులు ఎవరికైనా ఉన్నా కూడా ఈ సినిమాతో కంప్లీట్‌గా ఉంటుంది. ఇది మళ్ళా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. పాత రికార్డ్స్ బద్దలు కొడుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో మళ్ళీ మొత్తం ప్రపంచానికే చూపిస్తుంది. మొత్తం ప్రపంచానికి చూపిస్తుంది. ఆ 'ఓజీ' టైటిల్ గాని, 'ఓజస్ గంభీర' అలాగే అన్నీ ప్రతీది కూడా దీనికి అలా అమరినట్టుగా అమరాయి. ఇప్పటికే
అంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే పోస్ట్ ప్రొడక్షన్ దాదాపు ఇంకా 2 డేస్ అంటే అన్నీ పూర్తయిపోయి ఉంటాయి. ఇంకా దాన్ని మిగిలిన చేయాల్సిన ఫార్మాలిటీస్ చేస్తున్నట్టున్నారు పోస్ట్ ప్రొడక్షన్‌కి. సో, ఈ సినిమా మనకి ఏ రకంగా ఉంటుంది, ఇంతకుముందు తమన్ కూడా కొన్ని అప్డేట్స్ ఇచ్చాడు. అవి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. అలాగే ఎక్కడికెక్కడ ఈ సినిమాకి సంబంధించి అన్నీ పాజిటివ్ వైబ్సే మనకు కనబడుతున్నాయి కాబట్టి, మనం తప్పదు. మనం వెయిట్ చేయాలి. 25 దసరా పండగ, నవరాత్రులు మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీగా మనల్ని అలరిస్తాడు. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఓజీ సినిమాతో పాటు కూడా ఏ సినిమా కూడా రిలీజ్ అవ్వకపోవడం అంటే పెద్ద సినిమాలు 'అఖండ 2' కూడా పోస్ట్‌పోన్ అవ్వడం. ఇవన్నిటితో థియేటర్‌లకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు అవసరం. ఇప్పుడు మంచి సినిమా పడకపోతే సింగిల్ థియేటర్ పరిస్థితి ఇప్పటికే చాలా దుర్భరంగా తయారైంది. కాబట్టి ఇటువంటి స్టామినా ఉన్న ఒక హీరో సినిమా రిలీజ్ అయ్యి మళ్ళా థియేటర్ కలకలగా ఆడాలంటే కనుక 'పవర్ స్టార్ ఓజీ' ఒక పెద్ద హిట్ కావాలి. మామూలు హిట్ కాదు. సినిమా ఇండస్ట్రీకి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు, అలాగే ఇతర హీరోల అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూడడం విశేషం. అలాగే పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఎప్పటికప్పుడు చెప్తుంటాడు. ఆయన రేసులో లేను, కాంపిటీషన్‌లో ఉండను, నా సినిమా లేదు, నేను చేసుకుంటూ పోతానని చెప్పినా కూడా అభిమానులు వాళ్ళ వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉంటారు కాబట్టి మా 'పవర్ స్టార్' సినిమా రికార్డ్ క్రియేట్ చేయాలి అని అనుకుంటారు. దానికి తగ్గట్టుగానే అంచనాలున్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇప్పుడు 'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ సినిమా 'ఓజీ' కోసం వెయిట్ చేద్దాం. ముందుగా 15 గాని, 17 గాని సుమారు ఈ ట్రైలర్ ఒకటి వచ్చేస్తుంది. ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా ఈ 14 రోజులు సుమారు 2 వారాలు 25 దాకా ఒక ఊపు ఊపుతాయి. దానికి తోడు మెగాస్టార్ చిరంజీవి గారు వస్తున్నారనే వార్త మనకి చాలా సంతోషదాయకం, శుభదాయకం కాబట్టి ఒక్కసారి 'ఓజీ' సినిమాకి టీమ్‌కి అందరికీ అలాగే 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్దాం. థాంక్ యూ.